దేశవ్యాప్తంగా జడ్జిమెంట్ డే కొనసాగుతుంది. ఉత్కంఠకు తెర పడబోతోంది. గత కొద్ది రోజులుగా దాదాపుగా ఒక 2 నెలల నుంచి అనేక విడతలుగా జరిగింది. 7 విడతలుగా మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నిక జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తారు రిజల్ట్స్ కోసం. ఆ రోజు రానే వచ్చింది. ఇక కొద్దిసేపట్లో కొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర పడబోయి ఎవరు గెలిచారో సుస్పష్టం కాబోతోంది. రైట్, రాకేష్ గారు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి ఎజెండాగా, సరే మన రాష్ట్రం విషయానికి వస్తే ఎటువంటి ఎజెండాగా ఇక్కడ ఎన్నిక జరిగింది అనుకుంటున్నారు? ఒకటి అంటే బీజేపీ పార్టీ మాత్రం ఇక్కడ ఒక మతం అనేటువంటి దాన్ని ప్రయోగించడంలో అక్షంతలు కావచ్చు, లేకపోతే వివిధ రూపాల్లో, అంటే ఎక్కడ కూడా అభివృద్ధి అనే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకురాకుండా, లేకపోతే వాళ్ళు దేని గురించి పోటీ చేస్తున్నారని పార్టీ మేనిఫెస్టో లేకుండా మతం ఎజెండాతో ముందుకు పోవడం జరిగింది. దాంతో కొంత ప్రభావితం కావడం జరిగింది. అదే క్రమంలో కొంత మైనారిటీ సెక్షన్ అంతా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ తోటే ఉన్నామని బహిరంగంగా ఓపెన్గా డిక్లేర్ చేయడం, తద్వారా కొంతవరకు మెజారిటీ ఉన్నటువంటి హిందూ ఓటు కూడా కొంత డైవర్షన్ కావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణమైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఒకటి ఈ ఎలక్షన్లను రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇవి జాతీయ ఎలక్షన్లు, రాష్ట్ర ఎలక్షన్లు కావు, ఇది కేసీఆర్ ఎలక్షన్ కాదు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అంటే వేరే ఏది కాదు, కేసీఆర్ గారి. కాబట్టి కేసీఆర్ గారి ఎలక్షన్ కాదు అని ఒక ప్రధానమైన ఎజెండాతోటి ప్రజల మధ్యలోకి పోవడం అనేది కొంతవరకు డిస్టర్బ్ చేయడం జరిగింది. కానీ అంతిమంగా మాత్రం మళ్ళీ ప్రజలంతా కూడా ఈరోజు కూడా అంటే కేసీఆర్ ఉన్న అభిమానం అనేది, కేసీఆర్తో ఉంటామనే ఒక నమ్మకం అనేది ప్రజలు కల్పించడంలో కొంతవరకు మనం అంటే మొత్తానికి మొత్తం కూడా ఎక్కడ కూడా మనం కంప్లీట్గా ఓవరాల్గా డ్రాప్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇంకొక 2-3 రౌండ్ల వరకు కొంత ఆశాభావం ఉన్నది. తప్పకుండా ఎక్కడన్నా అంటే మనకు విజయం సాధించే అవకాశాలు ఇంకా మొత్తం సన్నగిలినాయని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికీ అర్బన్ ప్రాంతంలో కొంత ఓటింగ్ను మాత్రమే చూస్తున్నారు. రూరల్ ప్రాంతం వచ్చేసరికి కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి మనకు ఒక మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను చెప్పాను అనమాట ఇంతకుముందు మీరు అడిగినప్పుడు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఈరోజు జాతీయ పార్టీలతో పోటీ పడగలుగుతాయి. ఈరోజు జాతీయ పార్టీలు రెండు పోటీ పడ్డప్పుడు కంపల్సరీ కాంగ్రెస్ మీద లీడ్ బీజేపీ పార్టీ తీసుకుంటుంది. బీజేపీని ఎదుర్కోవాలంటే ఈ దేశంలో తప్పకుండా ప్రాంతీయ పార్టీలకు మాత్రమే సాధ్యమవుతుంది. అది బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమవుతుంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ రిజల్ట్లో మనం అది మెదక్ కావచ్చు, కొంతవరకు నాగర్ కర్నూలు కావచ్చు, కొన్ని స్థానాల్లో మనం బలంగా పోటీని ఇవ్వగలుగుతున్నాం. ఒకటి 10 సంవత్సరాల ఈ క్రమంలో అభివృద్ధి అనే ప్రధాన ఎజెండాతోటి మనం ముందుకు పోయినాం. కాబట్టి ఆ ఎజెండాను మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కొంతవరకు ప్రజలు సరే మనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కొంతవరకు నమ్మినటువంటి దాఖలాలు కూడా కనిపించినాయి. ఈ ఎలక్షన్లలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఇంకొక అంటే 1-2 అవర్స్లో జరిగేటువంటి రిజల్ట్ మనకు ఇప్పుడు వచ్చే రిజల్ట్స్, వచ్చే అప్డేట్స్ మనం చూస్తుంటే పార్టీ శ్రేణులు దీన్ని పాజిటివ్ వేలో తీసుకోగలుగుతున్నారా? తప్పకుండా అండి. నేను ఎందుకంటున్నా అంటే పాజిటివ్ అగ్రనాయకత్వం, అధినాయకత్వంతో పాటుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ క్యాడర్, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సిద్ధమై ఉన్నారు. ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తానండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 1984లో టీడీపీ పార్టీకి 33 స్థానాలు వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్షంగా, దేశంలోనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి 89లో జరిగినటువంటి ఎలక్షన్లో 2 పార్లమెంటు స్థానాలే విజయం సాధించింది. అంటే 42లో 2 సాధించింది. గతంలో 33 స్థానాల నుంచి 2 స్థానాలకు వచ్చింది. అదే బీజేపీ పార్టీ 2 స్థానాలు ఉన్నటువంటి పార్టీ 87 స్థానాలకు వచ్చింది. కాబట్టి పార్టీల్లో అంటే ఎలక్షన్లలో రాజకీయ గెలుపోవటం సహజం. మీరు గతంలో చూశారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా కొడంగల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరెవరైతే ఈరోజు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అది నిరంతరం మారుతున్న ప్రక్రియ. ఒకటి ఈరోజు కూడా సంపూర్ణ విశ్వాసం కేసీఆర్ గారి మీద ఉంది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, మిగతా ఏ ఎలక్షన్లో జరిగినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ లీడ్ తీసుకోవడం. వేణుగోపాల్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీలు చెప్పినటువంటి అంశాలు, ప్రజలు ఆలోచించిన విధానం అదంతా ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా, రాకేష్ గారు చెప్పినట్టుగా ఈ జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటిది. కాబట్టి ముఖ్యంగా ఎన్డీఏనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా జరిగినటువంటిది. దాంతోపాటుగా ఇక్కడ 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి పాలించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కొంత మెజార్టీతో, స్వల్ప మెజార్టీతో ఓడిపోయి సీట్ల సంఖ్య కూడా మారిపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వం మార్పిడి అనేది జరిగింది. ఆ వెంటనే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి ఉత్తేజం అనేది వచ్చినటువంటి మనకు కనపడింది. సరే, అందులో ఎక్కడ అధికారం ఉంటే అటువైపు వెళ్ళేటటువంటి నాయకులు,
ఇక్కడ మంత్రులుగా ఉండో లేకపోతే పదవులు ఆశించో కార్పొరేషన్ చైర్మన్గా ఉండో ఎంపీలు ఎమ్మెల్యేలు పనిచేసినటువంటి వాళ్ళు కూడా పార్టీలు వెంటనే ప్రభుత్వం మారంగానే వెంటనే మారినటువంటి సందర్భం చూస్తాం. ఎందుకంటే అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళాలనేటటువంటి దానికోసం వాళ్ళు చేసినటువంటి అక్రమాల లేకపోతే అవినీతికి సంబంధించి లేకపోతే ఆరోపణల లేకపోతే వాళ్ళు కుటుంబానికి సంబంధించి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఒక జాతీయ పార్టీ వైపు ఉంటే సేఫ్ అవుతామనేటటువంటి దానిలో వాళ్ళు మారారు జరిగిపోయింది. ఈ దెబ్బతిన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత మేరకు ఏంటంటే ఎప్పటికప్పుడు శ్రేణులను సమాయత్తం చేసేటటువంటి క్రమంలో వెంటనే ఎంపీ ఎలక్షన్ వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పాత్ర ఉందా లేదంటే మనం పూర్తిగా ముగిసేసరికి ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్ల శాతం తీసుకుంటే ఖచ్చితంగా బీజేపీ గెలిచిన దగ్గర బీఆర్ఎస్ ఖచ్చితంగా తన యొక్క ప్రాతినిధ్యాన్ని నిలుపుకుంటుంది. కాంగ్రెస్ గెలిచిన దగ్గర కూడా తన యొక్క ప్రాతినిధ్యాన్ని నిలుపుకునేట అంటే ఓటింగ్ శాతం బాగా తగ్గుతుందని నేనేం అనుకోవట్లేదు. అయితే ఏ మేరకు గెలుపోవడంలో ప్రభావితం చేస్తారంటే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మెదక్లో నాగర్ కర్నూలులో మనం చూసాం కొన్ని సందర్భాల్లో 1-2-3 రౌండ్లలో కూడా లీడ్లో వచ్చినటువంటిది. ప్రధానంగా ఈ 2 నియోజకవర్గాల్లో 3 పార్టీలు కూడా చాలా నెక్ టు నెక్ వెళ్తున్నాయి. అంటే చివరి రౌండ్ వరకు కూడా దీనిపైన వెంటనే నిర్ణయానికి రావడానికి ఆస్కారం లేనటువంటి. ఇప్పుడు ఇంతెందుకు మనం ఉదాహరణకు మోడీ గారే 1-2 రౌండ్లలో వెనకబడేటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలత గారు మెజార్టీకి వచ్చి మెజార్టీ వైపు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్తున్నటువంటి ఇది కింద మీద జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే అర్బన్ ప్రాంతానికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుందా, రూరల్ ప్రాంతానికి సంబంధించి రూరల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్క నెలలోనే కేసీఆర్ గారి పట్ల రూరల్లో ఉండే ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం పైన ఆధారపడ్డటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి విధానాలు ఏంటని మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మనం చూస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం ఒకసారి ఉదాహరిస్తే వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి బీఆర్ఎస్ పాత్ర అనేటటువంటి చాలా తక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. అంటే ఒక పార్టీ అప్ లేదా డౌన్ని చూడాలంటే సీట్ల సంఖ్య చూడాలా, వచ్చిన ఓట్ల సంఖ్య చూడాలా? ఓట్ల సంఖ్యను చూడాల్సి వస్తుంది. అంటే సీట్ల సంఖ్య అనేది ఇప్పటివరకు మనకు పనికి వస్తుంది. ఇప్పుడు మనము రాజేష్ గారు టీఆర్ఎస్ మొదట్లో ఆవిర్భవించినటువంటి సమయంలో ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు వీళ్ళు ఉప ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భం కానీ వీళ్ళను అవహేళన చేస్తే అసెంబ్లీలో రాజీనామా పత్రాలు అక్కడ పడేసి బయటకు వచ్చి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్ళినటువంటి సందర్భం నుంచి తీసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి 1 ఎంపీ స్థానం 2 ఎంపీ స్థానాలతో ఎక్కడి వరకు వెళ్ళారు ఏం చేశారని మనం చూసాం. అప్ అండ్ డౌన్ అనేటటువంటి కామన్. అదేవిధంగా బీజేపీ పార్టీ 2 స్థానాలు దేశవ్యాప్తంగా గెలిస్తే ఒకటి హన్మకొండ వరంగల్ నుంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడి నుంచి ఒక సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి 303 వరకు వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం మనం. అంటే అప్ అండ్ డౌన్ అనేది సహజం. అయితే ప్రజలు ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్నటువంటి యాస్పిరేషన్స్ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ను వీళ్ళు రీచ్ అవుతురా లేదా అనేది ఒకవైపు అయితే రియలైజేషన్ అనేటటువంటి కొంత సమయం తీసుకుంటుంది. ఎవరు మన కోసం ఆలోచన చేశారు, సంక్షేమ ఫలాలు ఎవరు పెట్టారు, ఈ ప్రాంత అభివృద్ధి పైన ఎవరు పోరాటం చేయగలుగుతారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే ఈ ప్రాంతానికే నాయకుడిగా ఎవరు ముందుండే అవకాశం ఉంటుంది. అంటే ఆ స్టేచర్ అనేటటువంటి ప్రజలను బాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్ అండ్ డౌన్ 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళపైన సహజంగానే కొంత మేరకు మనకు అసంతృప్తి అనేటటువంటిది ఉంటుంది. అది పెద్దగా మనం చూసుకో అట్లా అని చెప్పి ఇప్పుడు మీరు చూడండి 151 స్థానాల నుంచి 30-20కి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీని చూస్తున్నాం. ఇక్కడ 39 స్థానాలు గెలుపొందినటువంటి బీఆర్ఎస్ పెద్ద ఏదో వెనుకబడిపోయి అట్టడుగుకి వెళ్ళిపోయింది అనుకోవడానికి ఆస్కారం లేదు కదా. కాబట్టి నెక్ టు నెక్ జరిగిందని అందులో 5,000-6,000 లోపు 9-10 సీట్లు ఓడిపోయినటువంటి పరిస్థితి కనపడింది. కాబట్టి ఇవన్నీ అంశాలు తీసుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా సీట్ల కంటే కూడా ఓట్లు ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అనేటటువంటిది ఆ పార్టీని ముందు పైకి తీసుకురావడానికి ఆస్కారం. రాకేష్ వారు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ప్రజలు ఆలోచన విధానం నుంచి రిలీజ్ అయ్యి సీట్ల సంఖ్య రావడానికంటే ముందుగా ఓట్ల సంఖ్యను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది. సో అట్లా ఆ దిశగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఒక పాజిటివ్ దృక్పథంలో ముందుకు వెళుతుంది? తప్పకుండా. అంటే కేసీఆర్ గారు సంపూర్ణంగా అంటే కేసీఆర్ గారు విజన్ ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోవడం మనకు కాన్సెప్ట్ పోయారు. కాబట్టి మొత్తం కూడా మనం ప్రజలకు ఎంత ఎక్కువ ఫెసిలిటీస్ అందిస్తే ఆ సమాజం నాగరిక సమాజం అంతా బాగుపడుతుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని ఒక కాన్సెప్ట్లో గురుకుల పాఠశాలలు కావచ్చు, లేకపోతే రైతు బంధు అంటే కొత్త పథకాలు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నటువంటి రైతు బంధు కార్యక్రమం కావచ్చు, 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, తాగునీరు మిషన్ భాగీరథ కావచ్చు, ఫ్లోరైడ్ రైతు రాష్ట్రంగా చేయడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అంటే రైతు బీమా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఎక్కడా చేయని విధంగా ఇక్కడ అన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాలన్నింటినీ కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా కొన్ని ఆదర్శంగా తీసుకోవడం కావచ్చు.
జల సమృద్ధి యోజన మిషన్ కాకతీయను అంటే కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవడం కావచ్చు, జలశక్తి అనేది మన మిషన్ భాగీరథను ఆదర్శంగా తీసుకోవడం కావచ్చు. ప్రతి పథకాన్ని కూడా ఈ రాష్ట్రం నుంచి ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశం మొత్తం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏమైంది, మనకంటే బెనిఫిషియర్స్ ఎక్కువ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఒక ఆశ చూపడం ద్వారా అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత విజయం సాధించిందని మొన్న కేసీఆర్ గారు తమ ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రజలు ఆలోచిస్తారు, వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేస్తారు, అమలు చేయట్లేదు. అమలు చేయనప్పుడు తప్పకుండా రేపు పొద్దుగాల ఈ ప్రాంత సమస్యల గురించి, ఈ ప్రాంత ప్రజల గురించి ఆలోచించేవాడు కేసీఆర్ గారు ఒక్కరే అని చెప్పేసి మరొకసారి ప్రజలు ఆలోచిస్తారని చెప్పేసి ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారో అది సంపూర్ణంగా అంటే ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతుంది. ఎందుకంటే ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా అది ఇంతకుముందు అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి కంపారిజన్ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రజల్లో ఒక సంపూర్ణమైన మార్పు వస్తుంది. మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం సుస్థిరమవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ హైదరాబాద్ ప్రజలు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు కావచ్చు, అంటే అర్బన్ రూరల్ రెండు ప్రాంతాల ప్రజలు కూడా ఈరోజు కరెంటు కోతల నుంచి కావచ్చు, లేకపోతే తాగునీరు సాగునీరు కష్టాలు చూసిన తర్వాత కావచ్చు, ఏదైనా కానీ ప్రజల గురించి ఆలోచించే నాయకుడు అంటే ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత ప్రజల గురించి ఆలోచించే కేసీఆర్ గారు ఉదాహరణ చెప్పారు. టోటల్ డౌన్ ఏం అవ్వలేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ విషయం తీసుకుంటే 151 నుంచి మరి 25-30 అంటే అది టోటల్ డౌన్ అనేది అంటున్నారు. బట్ 39 స్థానాలు అంటే చాలా మంచి నెంబరే. కాబట్టి డెఫినెట్గా అదే స్ఫూర్తితోటి ముందుకెళ్లాల్సినటువంటి తరుణం అనేది వారు గుర్తు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్. ఎందుకంటే ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా తప్పకుండా రాబోయే కాలంలో మనం ఏదైతే ఈరోజు ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకున్నా కానీ గతంలో విజయం సాధించిన దానికి ఇప్పటికీ మనకు 1.2% అంటే 1.8% డిఫరెన్స్. కాబట్టి తప్పకుండా అది అంటే ఈ రోజు ఉన్నటువంటి స్థితిలో రాబోయే కాలంలో మా నాయకుడు కేసీఆర్ గారి అనే ఒక సంపూర్ణ విశ్వాసంతో మాత్రం ప్రజలు ఉన్నారు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, రాబోయే రోజుల్లో ఒక ప్రాంతీయ శక్తుల ఐక్యత లేదంటే ప్రాంతీయ శక్తులు సొంతంగా ఒక బలం సాధించుకోవడం ఇవన్నీ కూడా ఏ మేరకు అవసరం కనపడుతుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము సరే బీఆర్ఎస్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి పరిస్థితి దానికంతా మనకందరికీ చూసినటువంటి దానికి ఎక్కువ వెళ్ళను. కానీ ఒక 1.5 year నుంచి దానికన్నా ముందు మనం తీసుకుంటే కనుక కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశంలో కీలకంగా కాబోతూ ఉన్నాయి, ఎన్డీఏ కూటమి వాళ్ళు అనుకున్నటువంటి పరిస్థితి లేదు, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏను వ్యతిరేకించేటటువంటి శక్తులని ఏకం కావాలనేటటువంటి చెప్తూ వచ్చారు. ఈరోజు ఇండికేషన్ కూడా చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉన్నది కదా, వాళ్ళు అనుకున్న 400 సీట్లు ఎక్కడ, ఈరోజు కూటమి కలిపి కూడా వచ్చేటటువంటి 300 పైచీలకు ఎక్కడ అనేటటువంటి, గతంలో ఉన్న 303 అనేటటువంటి బీజేపీకి ఉన్నటువంటి అలోన్గా ఉన్నటువంటి సీట్లన్నీ ఈరోజు వస్తున్నటువంటి, అంటే కేసీఆర్ గారు ఈ పరిస్థితిని ముందే గమనించారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇందాక పెద్దలు రాకేష్ గారు చెప్తున్నట్టుగా ఈ ఉచిత హామీలకు సంబంధించి డబుల్ చేసి ఇచ్చేటటువంటి, మేము అధికారంలోకి వస్తామా సీట్లో కూర్చున్నప్పుడు చూద్దాంలే ఏదో ఒకటి చెప్దాం అనేటటువంటి విధంగా ప్రజలను కొంతమేరకు అట్రాక్ట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఆ స్థానాలు పొందగలిగారు, వాళ్ళు అధికారంలో రాగలిగారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని తీసుకుంటే కనుక మనం ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి పథకాలు ఏంటి, చెప్పినటువంటి స్కీమ్లన్నీ 6 గ్యారెంటీలో ఉన్నటువంటి 13 అంశాలను కనుక మనం తీసుకుంటే రానున్న 10 సంవత్సరాల బడ్జెట్ 1 సంవత్సరం తీసుకొచ్చినా కానీ అమలు చేయడానికి సాధ్యపడినటువంటి అంశం అనేటటువంటి ప్రజలు గమనించారు, నాయకులు గమనించారు. కాకపోతే ఎన్నికలు జరిగిపోయాయి. మొన్న అనుకుంటాను కేసీఆర్ గారు ఇప్పుడు రాష్ట్రానికి అసెంబ్లీకి కనుక ఎన్నికలు పెడితే 105కు తక్కువకుండా బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందనేటటువంటిది. సరే అది సాధ్యపడదు, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టడం సాధ్యపడదు. కానీ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించిన జరిగిన ఎన్నికలు మనం చూసాం కదా, అక్కడ మనకేమైపోయింది మార్పు అనేది. రేపొద్దున అసెంబ్లీకి కానీ ఎమ్మెల్సీకి కానీ స్థానికంగా ఉండేటటువంటి అధికారానికి సంబంధించి జరిగే ఎన్నికలు వేరుగా ఉంటాయి, జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి వేరుగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నిక కూడా జరిగింది. దానిలో కూడా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏంటనే దాన్ని బట్టి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటిది ఇక్కడే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జరిగే ఎన్నిక అనేది ఒకటి. ఇందాక మిత్రులు చెప్పారు రాకేష్ గారు, రానున్న రోజుల్లో అంటే వెంటనే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. అది పార్టీ సింబల్ పైన జరగకపోయినప్పటికీ కూడా పార్టీ సానుభూతి పరులు అనేటటువంటిది, పార్టీ మద్దతు అనేటటువంటి కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి రిఫ్లెక్షన్ వస్తుంది అంటే కేసీఆర్ గారికి కానీ గతంలో మనం ఎవరిని తీసుకున్నా కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అన్ని రోజులు ఉన్నా సరే, రాజీవ్ గాంధీ గారు ఉన్నా సరే, లేకపోతే వాజ్పేయి గారు లాంటి వాళ్ళు వచ్చినా సరే, పార్టీ రావడము, అధికారంలోకి రావడము, దిగిపోవడం, మళ్ళీ పార్టీ రావడం, కొత్త రక్తం రావడం, ఇదంతా సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. దాన్ని మనము ఇదేమన్నా రాజుల కాలం నాటిది, నేను మా తాత 50 సంవత్సరాలు ఉన్నాడు రాజు, మా నాయన 25 సంవత్సరాలు రాజు ఉన్నాడు, నేను 30 సంవత్సరాలు రాజు ఉన్నట్టు కుదరదు కదా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి, గెలుపోవటము సహజం, అధికారంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ప్రజలు
ఈ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు చేశాము, ఏ విధంగా ప్రజలు మనం గుర్తించుకుంటారు అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇంకా మీకు అందరికీ తెలిసినటువంటిది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, అంతకుముందు జరుగుతున్నటువంటి ఎన్నికలు పూర్తిగా డబ్బు పైన ఆధారపడ్డటువంటివి. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేయించుకునేటటువంటి పరిస్థితి, కానీ డబ్బులు ఇస్తేనే పంచితేనే గెలిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాని నుంచి కొంత బయటపడి ప్రజలు కూడా ఇప్పుడు, ఎందుకంటే చదువుకున్నటువంటి యువత ఎక్కువ మందికి ఓటింగ్ అనేటటువంటిది వచ్చింది, వాళ్ళు ఓటింగ్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మార్పు అనేది సహజంగా వస్తూ ఉంటుంది. ఆ మార్పును ఖచ్చితంగా ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత చదువుకున్నటువంటి వాళ్ళకే సీట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉండాలి. అదేవిధంగా అవినీతి రహితంగా ఉండేటటువంటి వాళ్ళకే సీట్లు కేటాయింపు అనేది జరిగితే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పార్టీలు మరింత బలంగా రావడానికి, ప్రజా సమస్యలపైన, ప్రజల యొక్క సమస్యలపైన అసెంబ్లీలో చర్చించడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధి అనేటటువంటిది ఇంకొక వైపు తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, దుర్మార్గం ఏంటంటే ఎవరు చేశారనేది పక్కన పెడితే ప్రజలకు అవసరమయ్యేటటువంటి అంశాలను పక్కన పెట్టి తమ యొక్క కీర్తిని పెంచేటటువంటి అంశాలపైన పాలకులు దృష్టి సారిస్తున్నప్పుడు అక్కడ మనకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరంలో మనం పదే ఇదే స్టూడియోలో కూర్చొని మొత్తుకున్నాం, ఎవరు కట్టారనేది వాళ్ళకి సంబంధించిన ఆస్తి కాదు, ఇది ప్రజల ఆస్తి. అక్కడ వచ్చినటువంటి పొరపాట్లను సరి చేయండి. పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో వర్షాలు పడితే, వరదలు వస్తే ఉన్న ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అది ఎవరిది? ప్రజల ఆస్తి. అలా కాకుండా భేషజాలకు పోయి ఒక వ్యక్తిని బదనాం చేయాలి, ఒక పార్టీని బదనాం చేయాలనుకుంటే వేల కోట్ల రూపాయలు బుడిదల పోసిన పన్నీరు అవుతాయి. కాబట్టి ఇప్పుడు చిహ్నాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్పులు ఇవి కాదు కదా ప్రజలు కోరుకున్నటువంటిది. ప్రజలు ఏమడుగుతారు? ప్రజలు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడుగుతారు. వాటిని పక్కన పెట్టి వేరే అంశాలను తీసుకురావడం వల్ల రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలు ముగిశాయి, అసెంబ్లీకి వచ్చారు, ప్రభుత్వాలు ఏర్పాటు జరిగినాయి, అయినప్పటికీ కూడా రాజకీయాలు చేయడం అనేటటువంటిది ఏంటంటే కాలయాపన చేయడానికి పనికొస్తుంది, మా డైవర్టింగ్ పాలిటిక్స్కి పనికొస్తాయి తప్పితే ప్రజలకు ఏ క్వశ్చన్ కూడా ఉపయోగపడే ఆస్కారం లేదు అక్కడ. రైట్, దాదాపుగా 3 గంటలకు పైగా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రౌండ్ల వారీగా ఫలితాలు మనకు వస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎట్లా ఏ పార్టీ ఎటువంటి విజయాలు సాధిస్తుంది, ఎట్లా ముందంజలో ఉందనేది మనకు సవివరంగా మనకు స్క్రోలింగ్లో కూడా మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి 289 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుండగా ఇండియా కూటమి అభ్యర్థులు 232. మాత్రం అందరినీ చాలా ఉత్కంఠకు రేపినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా దాదాపుగా వస్తున్నాయి. కొన్ని రౌండ్స్ వారీగా ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి. వాటికి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీలు, ఏ కూటములు లీడ్లో ఉన్నాయనేది మనకు స్క్రోలింగ్లో, అలాగే పక్కన కాలమ్స్లో మనకు వివరంగా మనకు కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి ఇప్పటిదాకా తెలిసిన సమాచారం ప్రకారం 289 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇండియా కూటమి 232 స్థానాల్లో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ యాదవ్ గారు. మనం చూసినటువంటి అప్డేట్స్, ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా సాధిస్తున్నటువంటి ఫలితాలు, వస్తున్నటువంటి నెంబర్స్ మనం చూస్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ వస్తాయనుకున్న రాష్ట్రాల్లో చాలా చోట్ల బీజేపీ, ఎన్డీఏ కూటమి దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఎట్లా డిస్కస్ చేసుకోవచ్చు? అంటే ఒక్కటి స్పష్టంగా మనం అంటే కేంద్రంలో ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి ఏదైతే జరిగిందో ఎన్డీఏ కూటమికు స్పష్టమైన ఒక ఆర్గ్యుమెంట్ని బిల్డప్ చేయలేకపోయింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ. అదొకటి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మోడీకి ఒక ఆల్టర్నేట్ను ప్రిపేర్ చేయలేకపోయింది. రెండో విషయం అంటే ఒకటి మేనిఫెస్టోను ప్రిపేర్ చేయలేకపోయింది కరెక్ట్గా, రెండోదేమో వ్యక్తిని క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పుడు కూడా ఏదైతే ఇండియా కూటమికి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అదంతా ప్రాంతీయ పార్టీలు కొట్లాడుతున్న రిజల్ట్, కానీ కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదు స్పష్టంగా. మీరు ఇప్పుడు అది యూపీ కావచ్చు, లేదా బీహార్ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, మీరు అవన్నీ చూసినప్పుడు జనరల్గా ఏం జరగాలంటే జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీలు తోడు కావాలి. కానీ ఇక్కడ ఏమైతే అర్థమవుతుందంటే జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీలు లీడ్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలు తోడవుతున్నాయి. అంతేగాని ఇప్పుడు వచ్చే రిజల్ట్ మొత్తం నీకు కాంగ్రెస్ రిజల్ట్ కాదు, అది కాంగ్రెస్ గెలిచే రిజల్ట్ కాదు, అది ప్రాంతీయ పార్టీలో అక్కడున్న కొట్లాడుతున్న రిజల్ట్. ఇప్పుడు రామజన్మభూమి దేశమంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని మనం అనుకుంటున్నాం. మరి యూపీలో ఎట్లా అఖిలేష్ యాదవ్ ఎస్పీ నిలదొక్కుంది, ఆడ ఎట్లా ఎదుర్కొంది అంటే అక్కడ ప్రాంతీయ పార్టీ. అదేవిధంగా పక్కన ఆర్జేడీ, బీజేపీ అక్కడ ఉన్న ఆర్జేడీ పార్టీ మన తేజస్వి యాదవ్, ఆ పైకి పోతే మనకు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఇటు కిందికి వస్తే మన సౌత్కి వస్తే స్టాలిన్. సో ఎక్కడ కూడా కేరళలో అంటే ఎన్డీఏ కూటమి తన చేయాల్సిన యుద్ధం తను చేయలేక వదిలేసింది, అస్త్ర సన్యాసం చేసింది అంటారు కదా, అట్లా
కాంగ్రెస్ ఎంత కొట్లాడాలనో అంత కొట్లాడలేకపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఐడియాలజికల్గా బీజేపీతో డిఫర్ అయ్యే ఏ ఐడియాలజికల్ స్టాలిన్ కావచ్చు, అటు కేరళ కావచ్చు, అటు ఎస్పీ కావచ్చు, అటు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఇవన్నీ ఐడియాలజికల్గా డిఫర్ అయిన పార్టీలు బీజేపీతోని దశాబ్దాల తరం నుంచి కొట్లాడుతున్న పార్టీలు వాళ్ళు కొట్లాడి తీసుకొచ్చిన సీట్లు ఇప్పుడు కాంగ్రెస్లో ఏసీ కాంగ్రెస్ మెజారిటీ చూపించే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా దేశంలో వాళ్ళు ఏదైతే రామజన్మభూమి కట్టినరో ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎక్కడ ఉనికి అనిపిస్తలేదు స్పష్టంగా. వాళ్ళు ఎందుకు దాన్ని అనుకున్న బాగా ప్రచారం చేయగలిగారు, బాగా అక్షింతలు మొత్తం దేశవ్యాప్తంగా పంచగలిగారు, అదే చోట ఎందుకు వెనుకబడింది స్వయంగా బీజేపీ? దానివల్ల బువ్వ దొరకదు, దానివల్ల పని దొరకదు, దానివల్ల ఆత్మగౌరవం దొరకదు, దానివల్ల ఏం దొరకదు అనేది అక్కడ ప్రజలకు అర్థమైంది. కానీ మిగతా ప్రాంతంలో ఉన్న ప్రజలకు అర్థం కాలే. దేవుడిని ఇప్పుడు నేను మొక్తా, నువ్వు మొక్తావు, అందరిని మొక్తాం, అందరు ఒకటే దేవుడు, అందరికి ఒకటే ఈశ్వరు, అందరికి ఒకటే అనుకుంటాం. కానీ అదే రాజకీయం చేస్తుంది అనేది వాళ్ళు ఎప్పుడో చూసిరు, దాని అవుట్కమ్ దాటిపోయారు. కానీ దేశంలో మిగతా ప్రాంతంలో అది కొంత ప్రభావం చూపింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మన తెలంగాణకు వచ్చేసరికి కూడా స్పష్టంగా మనం ఆలోచించాలి ఏంటంటే, ప్రాంతీయ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా 39 స్థానాలు ఇచ్చి మంచి ప్రతిపక్ష హోదాలో పెట్టిండ్రు. ఏదైతే నువ్వు బీఆర్ఎస్ను ప్రజల వైపు నుంచి కొట్లాడాలని తెలంగాణ తెచ్చినందుకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చి దాని తర్వాత కూడా మీరు ప్రజల వైపు నుండి కొట్లాడండి అని ఒక మంచి హోదాను ఇచ్చిండ్రు. అప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే పోటీ చేసిన 3 ఎంపీలు ఉన్నారో వాళ్ళు గెలవలేకపోయినారు. అంటే ప్రాంతీయ ఎలక్షన్ అంటే ఎక్కడైతే అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీ పార్టీని దరిదాపులా కూడా రానియలేదు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ నడిచింది. ఎప్పుడైతే దేశ రాజకీయాలు నేషనల్ ఎలక్షన్కి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా నేను చూడడం జరిగింది. అదేవిధంగా రెండింటి మధ్యలో యుద్ధంగానే చూసిన తప్ప ఇందులో ప్రాంతీయ పార్టీ బలంగా చూస్తుందని ప్రజలు ఆ తీర్పు ఇవ్వలేదు. ఎందుకు తీర్పు ఇవ్వలేదంటే, ఇప్పుడు ముస్లిం ఓటు బీఆర్ఎస్కి ఉంది ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో, మైనార్టీ ఓటు దాదాపు 70 నుంచి 80% మొత్తం కూడా నీకు బీఆర్ఎస్తో ఉంది. కానీ అదే నేషనల్ ఎలక్షన్స్ వచ్చేసరికి కంప్లీట్ మైనార్టీ ఓటు అంతా మొత్తం కాంగ్రెస్ వైపు పోయింది. తర్వాత హిందువులు కూడా బీజేపీలో ఉన్న హిందూ ఓటు కూడా కట్టర్పంథీ హిందువులు ఓట్లు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఈసారి మోడీ వైపు కొంత ఓటు షిఫ్ట్ అయింది. అంటే ఇక్కడ స్పష్టంగా 2 జాతీయ పార్టీ ఎలక్షన్లుగానే చూసింది తప్పించి ప్రాంతీయ పార్టీ బలం చూపిస్తుందనే ఆ ఆలోచనతో ప్రజలు చూడలేదు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్కు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనము లెక్క చూసుకోవద్దు. లేదంటే ఇప్పుడు మరి ఈ 3 ఎంపీలు కదా అసెంబ్లీలో పోటీ చేసిన 3 గెలవాలి మొన్న ఎలక్షన్లో, ఎందుకు గెలవలేదు అంటే వాళ్ళు ఇక్కడ అవసరం లేదనుకున్నారు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు వారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ విషయం తీసుకుంటే అసెంబ్లీలో ఎక్కడెక్కడైతే తమ ఓటు లాస్ అయిందో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎక్కడెక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళు లాస్ అయినటువంటి ఏరియాలో ఎక్కడైతే మళ్ళీ ఓటు గెయిన్ చేసుకోగలిగారో ఇవన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళంతా విశ్లేషించుకుంటారు. నెక్స్ట్ బీఆర్ఎస్ ఎటువంటి స్టెప్స్ వేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో? ఇప్పుడు ఇమీడియట్లీ బీఆర్ఎస్కు మనము ఇప్పుడు రానున్నటువంటి 4-5 సంవత్సరాల వరకు ఎన్నికల గురించి మాట్లాడితే ఒక స్థానిక సంస్థల ఎన్నికలు తప్పితే ఎక్కడైనా ఉప ఎన్నికలు లాంటివి అనివార్యమైతే తప్ప పెద్ద మ్యాండేట్ అనేది తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఉన్నటువంటి దానిలో మనం పరిశీలన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలతో ఏ మేరకు మమేకం అవుతూ ఉన్నారు, ప్రభుత్వం చెప్పినటువంటి దానిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ప్రజలను ఎక్కువగా తమ వైపు ఆకట్టుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో ప్రజలు ఏదైతే హామీలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అటువైపు వెళ్ళారో అవి జరుగుతున్నాయా లేదా, అవి అమలవుతున్నాయా లేదా అని చెప్పి ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు బీఆర్ఎస్ పైన ఉంది. ఎప్పుడైతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 అంశాలకు సంబంధించి ప్రజలకు బలంగా వెళ్తారో ప్రజలు బీఆర్ఎస్ వెంట ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, శ్రీనారాయణ వచ్చే ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఇప్పటికిప్పుడు అసెంబ్లీకి జరిగేటటువంటి ఎన్నికలు ఉన్నాయనుకోండి, దాని గురించి వేరుగా ఉంటుంది డిస్కషన్. ఇది పార్లమెంట్కి సంబంధించి వచ్చినప్పుడు ఒకవైపు బీజేపీ, ఇంకొక వైపు కాంగ్రెస్, ఇంకొక వైపు ఎన్డీఏ కూటమి, ఇంకొక వైపు ఇండియా కూటమి అనేటటువంటి దానికి సంబంధించి జరుగుతుంది. వాటన్నిటికి మించి తెలంగాణలో అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ఈరోజు ఇప్పటికిప్పుడు పోయి 17 సీట్లు పోటీ చేసి గెలుస్తుందని అనుకోవడానికి ఆస్కారం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు రీకూపప్ కావడానికి కొంత సమయం పడుతుంది, పెట్టారు. దానికి సంబంధించి ఇప్పుడు 3-4 స్థానాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి, ఇక్కడ బీఆర్ఎస్ ఈ 3 పార్టీల మధ్యన నెక్ టు నెక్ జరుగుతున్నటువంటి సందర్భం 3-4 స్థానాల్లో ఉన్నది మనకు. అంటే మెదక్లో తీసుకున్నప్పుడు ఒకసారి 2 సార్లు లీడ్లోకి వచ్చినటువంటి పరిస్థితి చూసాము, లీడ్లో ఉంది. నాగర్ కర్నూలు చూసుకున్నప్పుడు అదేవిధంగా ఉంది. మిగతా 1-2 స్థానాలు తీసుకున్నప్పుడు నెక్ టు నెక్ జరుగుతూ ఉంది. సరే, చివరి వరకు ఇప్పుడు పార్లమెంట్ అనేసరికి లక్షలాది ఓట్లు ఉంటాయి కాబట్టి అది ఏమైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇంకొక అంశాన్ని కూడా మనం తీసుకుంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వచ్చినటువంటి ఓట్లను లెక్కేస్తే ఈరోజు దాదాపుగా 12-13 సీట్లు పైన కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మరి అది కనిపించట్లేదు కదా. అది అంటే మనకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, లేకపోతే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, లేకపోతే ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అనేటటువంటి దానికి ఎక్కువ జరిగిందనేది మనకు అనిపిస్తున్నటువంటిది. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఈ వచ్చేటటువంటి నెలలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది రూరల్ బేస్డ్గా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏంది, బీఆర్ఎస్ మద్దతుదారులు ఎంతమంది గెలిచారు, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది గెలిచారు అనేటటువంటి దాన్ని బట్టి చూడడానికి ఉంటుంది. అయితే కొందరు అనవచ్చు అది పార్టీ సింబల్ కాదు కదా, వ్యక్తి మీద ఆధారపడి నడుస్తుంది కదా. నడుస్తుంది, అది వాస్తవమే. కానీ ప్రజా ఉద్యమాలు లేకపోతే ప్రజలతో మమేకమై ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తూ ప్రజలకు వెళ్తే కనుక, ఎందుకంటే రుణమాఫీ అనేది ఈరోజు చిన్న సమస్య కాదు, రుణమాఫీ అనేది చాలా పెద్ద సమస్య. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటిది కానీ, మహిళా విద్యార్థినులకు స్కూటీ గురించి మాట్లాడారు. ఇది ఎక్కడ కూడా చర్చకు వస్తుంది. మనం ఏమంటున్నామంటే 6 గ్యారెంటీల్లో మేము 4 వేసాం, 5 వేసాం, 5-4 వేయడం కాదు, 6 గ్యారెంటీలో 13 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తారా లేదా అనేటటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి కొంత సమయం తీసుకుంటుంది రాజేష్ గారు. అది రావడానికి కొంత ఇది పర్క్యులేట్ అవ్వడానికి కూడా సమయం పడుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, దాదాపుగా 6 నెలల నుంచి అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటిదాకా అంతా ఎలక్షన్ వాతావరణమే జరిగింది. అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కావడం, వెంటనే మళ్ళీ ఇది రావడం అనేది. సో చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ పరిశీలకులు కానీ చెప్పేది ఏంటంటే, లోక్సభ రిజల్ట్స్ సరే ఏమైనా కావచ్చు, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అసలు రాజకీయం నడుస్తుంది, చాలా వరకు రాజకీయంగా చాలా పరిణామాలు జరిగే అవకాశం ఉందని రకరకాల ఊహాగానాలు అవన్నీ జరుగుతున్నాయి. సో వాటి గురించి ఎట్లా మనం డిస్కస్ చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వచ్చింది ఎలక్షన్లకు. మేము 5 నిమిషాలలో 100 కిలోమీటర్లు రన్ చేస్తామని చెప్పింది. అంటే అది సాధ్యం కాదు, కానీ 5 నిమిషాలలోనే 100 కిలోమీటర్లు పరిగెడతాం, మీరు చూడండి కావాలని చెప్పింది. కానీ ప్రజలు కూడా నమ్మిర్రు, వీళ్ళు 5 నిమిషాలంటే 100 కిలోమీటర్లు పరిగెడతారట. సో 100 కిలోమీటర్లు పరిగెడితే తెలంగాణ బిడ్డలు మంచి సంతోషం కదా అనే ఆశ మీద ఓట్లు వేసినారు. అదే అందుగురించే 2000 తీసుకున్న ముసలయ్య ఆయన 4000 ఇస్తా అనేసరికి ఆశపడ్డాడు. ఏదైతే 10,000 తీసుకున్న రైతు బంధు ఈయన కేసీఆర్ గారు 10,000 ఇచ్చింది కదా, ఆయన 15,000 అంటుండు కదా, 15,000 ఇవ్వకపోతాడా అని అనుకున్నాడు. ఈయన 1,00,000 రుణమాఫీ చేసిండు, ఆయన 2 లక్షలు అంటాడు, రుణమాఫీ చేయకపోతాడా అని నమ్మిండు, ఆశపడ్డాడు. ఎట్లా 1,16,000 మా కోడళ్ళకి ఇస్తుండు కేసీఆర్, కళ్యాణ్ లక్ష్మి, ఆయన ఇంకో తులం బంగారం ఇస్తా అంటున్నా, ఇవ్వకపోతాడు అన్నాడు. అంటే ఆశ పెంచిండు, మనిషి ఆశాజీవి కాబట్టి సహజంగా నమ్మిండ్రు. ఇప్పుడు నమ్మినాక 100 రోజులు అన్నారు, వాళ్ళే 100 రోజులు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆ 100 కిలోమీటర్లు ఏదైతే ఉన్నారో పరిగెడతలేను నాకు మళ్ళీ ఇంకొక 15 నిమిషాలు 20 నిమిషాలు కావాలి, ఆగస్టు 15 దాకా అని రేవంత్ రెడ్డి అడిగిండు స్పష్టంగా. అంటే అర్థమవుతుంది ఏంది, పరిగెత్తలేని లక్ష్యాలను నిర్దేశించుకొని చేరలేని లక్ష్యాలను కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని పోయింది, అధికారం వచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్షన్లు కాసేపు కాళేశ్వరం, కాసేపు ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ నడిచినాయి, అయిపోయింది. ఇప్పుడు రేపు నుంచి నిజమైన పరిపాలన కనుక, అంటే నిజమైన పరిపాలన మీన్స్ ఏదైతే నువ్వు చెప్పినావో ఆ లబ్ధి కనుక చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అందుగురించే కదా నిన్న లోకల్ బాడీ ఎలక్షన్లల్లో మహబూబ్నగర్లో ఏం జరిగింది, అది యాక్చువల్గా ఎవరి సీఎం గారి డిస్టిక్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎవరు మరి ఓట్లు వేసిన వాళ్ళు అంటే ప్రజాప్రతినిధులు వేసిండ్రు. ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు వేసిండ్రు అంటే నీకు అర్థమైపోయింది, వాళ్ళు అవేర్గా ఉంటారు కాబట్టి, ఒక పొలిటికల్ లీడర్ న్యాచురల్గా అవేర్గా ఉంటాడు కాబట్టి ఈయనతోని ఏమీ అయితే లేదు, మేము ప్రజలలో తిరగలేకపోతున్నామని ఎంపీటీసీలు అందరూ కూడా, ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు, ప్రజల గొంతుగా కావాలని. హౌస్లో ప్రజల గొంతుగా వినిపించాలి, అసెంబ్లీలో హౌస్లో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండాలి అనే దాని మీద మండలిలో ప్రజా గొంతుగా వినిపించాలనే లక్ష్యంతో అయినా 5 నెలల్లోనే కదా, అది సొంత జిల్లా అయిన రేవంత్ రెడ్డి గారి జిల్లా కదా, గెలవాలి కదా. మరి ఇది గెలవలేదు, ఎందుకు గెలవలేదంటే ఆయన మీద నమ్మకం పోయింది అనడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు ఏదైతే వాళ్ళు స్కీములు ఏదైతే పెట్టిండ్రో, ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో, ఒక ఉచిత బస్సు తప్ప ఏది నెరవేర్చలేదో అది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చెయ్యకపోతే దీని ప్రభావం స్పష్టంగా అన్నగారు చెప్పినట్టు లోకల్ బాడీ ఎలక్షన్లో ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు స్పష్టంగా. ఎవరైతే ఇప్పుడు అనుకున్న మన అవ్వ అయ్యలు పింఛన్ రాని వాళ్ళు, ఏదైతే రైతు బంధు రానోళ్ళు, ఏదైతే కళ్యాణ్ లక్ష్మి రానోళ్ళు, ఆరోగ్యశ్రీ రానోళ్ళు, వీళ్ళందరూ కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి అది డిఫరెంట్గా ఉంటుంది. ఇదేమో 2 జాతీయ పార్టీల మధ్యలో జరుగుతున్న ఎలక్షన్లుగా తెలంగాణ ప్రజలు చూసిండ్రు. అది ప్రాంతీయ పార్టీ ఇక్కడ పాత్ర కాదు, ఈ 2 జాతీయ పార్టీల మధ్యలో వేయాలనుకుని అట్లా షిఫ్ట్ అయింది. కానీ వీడికి వచ్చేసరికి నీకు జాతీయ పార్టీ మళ్ళీ ఇదే బీజేపీ ఇంత బాగా చేస్తుంది కదా ఇప్పుడు, కానీ రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసరికి అంత ఉండదని పోవడానికి కారణం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత పార్లమెంట్లో 3 పార్లమెంట్ అభ్యర్థులు అసెంబ్లీలో పోటీ చేస్తే ఎవరు గెలవలే కదా,
ఇంత బండి సంజయ్ కావచ్చు, సోయం బాబురావు కావచ్చు, ఈటెల రాజేందర్ గెలవలేదు కదా. మరి ఎందుకు గెలవలే అంటే మీరు ఇక్కడ అవసరం లేదని తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పారు. మీరు ఇక్కడ అసెంబ్లీలో అవసరం లేదు, మీకు పార్లమెంట్గా పోవాలి, పోతే కానీ ఇక్కడ అవసరం లేదని చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా స్పష్టంగా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు కాబట్టి కరెక్ట్ రిజల్ట్ ఇవ్వడానికి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే పొలిటికల్ సైన్స్ అంటే పొలిటికల్ సైన్స్ లాగానే చూస్తున్నాం. రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు, సరే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి, అది ఎవరెవరు గెలుస్తారు అనేది అది ప్రజలు నిర్ణయించారు, అది గెలుస్తారు. బట్ రాబోయే రోజుల్లో ఒక జాతీయ భావాలు కలిగినటువంటి ఒక ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఎంత ఆవశ్యకంగా కనపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాని తీసుకున్న అనేక మంది జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తీసుకున్న కేసీఆర్ గారి ఆలోచనలను కానీ ఐడియాలు ఆయన చెప్పేటటువంటిది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వనరులకు సంబంధించి కానీ నీటి పారుదలకు సంబంధించినటువంటిది కానీ నీటి వినియోగానికి సంబంధించినటువంటిది అసలు క్యూసెక్కులు టీఎంసీలు ఇవన్నీ ఈ దేశంలో కేసీఆర్ గారు మాట్లాడే వరకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగి అసలు ఒక క్యూసెక్ అంటే ఏంటి, ఎట్లా కొలుస్తారు, ఎన్ని టీఎంసీలు వీటికి సంబంధించినటువంటిది, వర్షాకాలంలో సముద్రంలో కలిసేటటువంటి ఎన్ని టీఎంసీల నీరు కలుస్తూ ఉంది, ఒక ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీళ్ళు ఆపొచ్చు, మనము ఎన్ని టీఎంసీల నీళ్ళను ఎత్తిపోయొచ్చు, అసలు బాహుబలి లాంటి మోటార్లు ఉంటాయా, అలాంటి మన దేశంలో ఎక్కడైనా పెట్టారా అనేటటువంటి చాలామంది తెలియనటువంటి పరిస్థితి. మనం ఏమంటామంటే ఒక కేసీఆర్ గారే గొప్ప అని మనం అనట్లేదు, ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఈ దేశానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వీటన్నిటిని పరిచయం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంటే రానున్న రోజుల్లో మీరు అన్నారు జాతీయ భావాలు, ఎస్ ఆయన ఒక తెలంగాణ గురించి ఇంకోదాం, రాష్ట్రం ఏర్పాటు జరిగింది, ప్రభుత్వాలు ఏర్పాటు జరిగాయి, ఎవరి పార్టీలు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఒక మహారాష్ట్ర గురించో, ఒక కర్ణాటక గురించో, ఒక ఛత్తీస్గఢ్ గురించో ఎందుకు కేసీఆర్ గారు ఇంతగా మాట్లాడారు? అక్కడ ఉన్నటువంటి వనరులను అక్కడ పాలిస్తున్నటువంటి పాలకులు, కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా పాలించట్లేదు. కాబట్టి జాతీయ స్థాయిలో వీటిని స్పెక్యులేట్ చేయాలి, జాతీయ స్థాయిలో వీటిని బాగా బహుళ ప్రజాదరణ వచ్చేటటువంటి విధంగా మాట్లాడగలగాలి, వాటి యొక్క ఆవశ్యకతను చెప్పాలనేటటువంటి విధంగా వీటిని బాగా పదే మీడియాలో మాట్లాడుతూ వచ్చారు కేసీఆర్ గారు. సరే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు జరిగినటువంటి దానికి హామీలకు సంబంధించి లేదా కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు ఆకర్షితులు అవడము, 2 దఫాలుగా ఇక్కడ కేసీఆర్ గారు ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండడం వలన కొంత యాంటీ ఇన్కంబెన్స్ అనేటటువంటి ఆటోమేటిక్ ఇందాక కూడా చెప్పాను నేను, నరేంద్ర మోడీ గారు 400 అన్నా 300 అన్నా ఈరోజు 3వ అధికారంలోకి వస్తున్నారంటే సీట్లు తగ్గినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారిను బీజేపీ పర్ఫార్మెన్స్ను మనం తక్కువ వేయడానికి లేదు. ఎందుకంటే 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇండియా కూటమి అనేది అంత పెద్ద ఎత్తున పెట్టిన తర్వాత కూడా సీట్లు తగ్గిన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారంటే నరేంద్ర మోడీ గారు తప్పిదం కాదు, అది 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చేటటువంటి కొంత వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది. అలాంటి వ్యతిరేకత వల్లనే కేసీఆర్ గారికి ఇక్కడ కొన్ని సీట్లు తగ్గాయి తప్పితే అతి ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి కానీ మరి అధమస్థానంలో సీట్లు పడిపోయిన పరిస్థితి కానీ ఏం లేదు మనకి. ఇక్కడ అక్కడ 63 ఉంటే ఇక్కడ 39 ఉన్నటువంటి సందర్భం, అందులో చాలా వరకు కూడా తక్కువ మెజార్టీతో పోయినటువంటిది. అంత మాత్రాన కుంగిపోయి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదనేటటువంటిది మళ్ళీ వెంటనే బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత కూడా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే కాకుండా ప్రజలకు వెళ్తున్నటువంటి సందర్భం, కింది స్థాయి కార్యకర్త నుంచి కేసీఆర్ గారి వరకు కూడా ప్రజా సమస్యలపైన ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భం చూసాం. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా తాను ఇచ్చినటువంటి హామీలను, అధికారంలో రావడానికి ఉపయోగపడేటువంటి హామీలన్నీ అమలు చేయాలని మనలాంటి వాళ్ళు కోరుకుందాం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు మనం చేయడానికి కూడా ఏమి ఉండదు కాబట్టి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ కానీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటాం. తీసుకోలేనప్పుడు నిర్ణయాలను వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేనప్పుడు ఖచ్చితంగా వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్కి మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే ప్రజల పక్షాన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని నిలదీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు, సిననే చెప్పాడు ఏమని, ఆగస్టు 15 వరకు ఆగండి మేము చేసేస్తామని. ఆగస్టు 15 ఎంతో దూరం లేదు కదా. మనం ఏమంటున్నాం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 2 డేట్లు 3 డేట్లు అన్నీ అయిపోయి ఇప్పుడు ఆగస్టు ఎన్నికల కోడ్ అన్నారు, వాస్తవమే, వచ్చినటువంటి సందర్భమే కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆగస్టు 15 తర్వాత ఏం చెప్తారో చూద్దాం. ఇప్పటికే కొన్ని హామీలను ఏంటంటే మేము ఇవ్వలేదు, బహిరంగంగా అసెంబ్లీలో కూడా వాళ్ళు బయట మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా ఇలాంటి హామీలు మేము ఇవ్వలేదని చెప్పినటువంటి సందర్భం. అంటే దాటవేత కార్యక్రమం అనేది 3 నెలలలోపే ప్రారంభమైంది. 6 నెలల తర్వాత జరిగే పరిణామాలు చూస్తూ ఉన్నారు ప్రజలు. ఆగస్టు 15 తర్వాత వాళ్ళు మాట నిలుపుకుంటారా, లేకపోతే రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు మళ్ళీ గతంలో కంటే కూడా భిన్నంగా బయట రేషన్ కార్డుకు లింక్ పెట్టో, లేకపోతే 2 ఎకరాల కమతం ఉన్నటువంటి వాళ్ళకు, భూమి ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తామని చెప్పో ఇలాంటి దాటవేత ధోరణితో వెళ్తారా, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అమలు చేస్తారా అనేటటువంటి దానిపైన ఆధారపడి బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తుంది అనేది దానిపైన ఆధారపడి ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, కౌంటింగ్ 4వ గంట నడుస్తోంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రక్రియ గత 4 గంటలుగా కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఏ పార్టీలు బలంగా ఉన్నాయి, ఎక్కడ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు, ఎవరు లీడ్లో దూసుకెళ్తున్నారు అనేది మనం
కాలమ్స్లో అలాగే స్క్రోలింగ్లో మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటిదాకా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి 294 స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిస్తోంది. అలాగే ఇండియా కూటమి 227 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 4 గంటలుగా కౌంటింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దాంతోపాటుగా అసెంబ్లీ ఎలక్షన్ జరిగినటువంటి ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండిట్లో కూడా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే అక్కడ స్పష్టంగా ఎన్డీఏ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతుంది. ఇక దేశవ్యాప్తంగా ఎంపీ సీట్స్ రిజల్ట్స్ మనం చూస్తుంటే ఎన్డీఏ 296, ఇండియా కూటమి 227 స్థానాల్లో లీడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు గత గంట 2 గంటలుగా ఇదే ఫిగర్స్ కొంచెం అటు ఇటుగా ఒక 5-6 అప్ అండ్ డౌన్స్ సీట్స్ అనేది జరుగుతుంది తప్పించి దాదాపు అదే ఫిగర్గా ముందుకు వెళ్తున్నాయి రెండు కూటమిలు కూడా. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇందాక బీఆర్ఎస్ ఫలితాలు, బీఆర్ఎస్ ప్రస్థానం అనేది మనం మాట్లాడుకుంటే పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇటువంటి అప్ అండ్ డౌన్స్ అనేవి బీఆర్ఎస్కి ఎటువంటి అనుభవాలు ఉన్నాయి గతంలో? అంటే స్పష్టంగా చెప్పాలంటే అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే కాస్త ముందు వెనకెళ్తే కూడా అంటే తెలంగాణ అంటేనే తెలంగాణలో ఒక ఉగ్రవాదిలాగా, ఒక తీవ్రవాదిలాగా, ఒక నక్సలైట్ లాగా చూసి ఆ రోజు స్టేట్ ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చింది. అక్కడ నుంచి జలదృశ్యము ఒక మీటింగు నిన్ననే గౌరవ కేసీఆర్ గారు మాట్లాడారు. 99 నుంచి 2 సంవత్సరాలు చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 2001లో ఏప్రిల్ 27న పార్టీ పెట్టినప్పుడు అక్కడి నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇదేం పెద్ద ఇష్యూ కాదు. అంటే ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీగా ఒక పార్లమెంటు పంతాలో మొదలుపెట్టిన తెలంగాణ యాక్చువల్లీ ఏంటంటే అప్పటి వరకు తెలంగాణను ఒక ఉద్యమం లాగానే చూసినాయి అన్ని సంస్థలు కూడా. కానీ కేసీఆర్ గారు గొప్పతనం ఏంటంటే తెలంగాణ ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఒక పార్లమెంట్ పంతాలో ఇది పార్లమెంట్కి తీసుకుపోగలిండు. అది కొత్త విప్లవం అది. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం కూడా ఏమైంది, జనసభ కావచ్చు, తెలంగాణ మహాసభ కావచ్చు, తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ కావచ్చు, చాలా సంఘాలు కూడా ఉద్యమం సంఘాలు వచ్చినాయి. కాబట్టి అప్పుడున్న స్టేటు నిర్బంధం వహించి చాలా చంపడం జరిగింది, చాలా హత్యలు ఎన్కౌంటర్లు చేసింది. ఎప్పుడైతే ఒక పార్లమెంటు పంతాలు వచ్చిందో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నుంచి స్పష్టంగా ఒక రాజ్యాంగం బద్ధంగా ముందుకు పోవడం జరిగింది. అక్కడి నుంచి చూసుకుంటే మొట్టమొదటిసారి లోకల్ బాడీ ఎలక్షన్లు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు స్పష్టంగా ఫస్ట్ రావడమే 2 చైర్మన్లను నిజామాబాద్ ఏదైతే ఉత్తర తెలంగాణ బలంగా ఉండే నినాదం ఉందో నిజామాబాద్ అండ్ కరీంనగర్ 2 జెడ్పీ చైర్మన్లను సాధించింది. అదేవిధంగా 2004లో జరిగిన ఎలక్షన్లో దాదాపు బ్రహ్మాండమైన సీట్లు గెలిచి ప్రభుత్వంలో అప్పుడు ప్రణబ్ ముఖర్జీతోని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టించి మాట్లాడడం జరిగింది. అంటే నేను ఎంత చూసుకుంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఈ ఒడిదొడుకులు అనేది పెద్ద కొత్త కాదు. ఇవన్నీ ఎగిసిపడుతున్న కెరటాలు మాత్రమే. అట్లా నెట్టుకుంటూ తెలంగాణ 2014 వచ్చే వరకు కేసీఆర్ గారు మొత్తం ఆమరణ నిరాదీక్ష చేసి చావు నోట్లో పెట్టడం జరిగింది. అప్పుడే కదా చిదంబరం మాట్లాడింది. మళ్ళీ ఎంబడే బ్యాక్ పోవడం, ఆ రాత్రి ఎన్ని విధ్వంసాలు, ఎన్ని నిరసనలు, ఎన్ని అపవాలు, ఎన్ని కింద పడే కిరటాలు. కానీ విజయాలు అలవాటైన తర్వాత వచ్చేటువంటి పరాజయం కొంచెం కార్యకర్తలు నిరుత్సాహానికి గురి చేస్తున్నాయేమో అనిపిస్తుంది. ఇది పార్టీ పుట్టింది రాజకీయం కోసం పుట్టలే, ముఖ్యమంత్రి కావాలనో ఇంకో అదని పుట్టలే. చాలా పార్టీలు అట్లే పుడతాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఒక ఉద్యమం పుట్టింది. ఉద్యమం పుట్టినప్పుడు ఉద్యమ నాయకుడు ఎప్పుడు కూడా నిరుత్సాహాలు ఏమి ఉండవు. తన లక్ష్యాన్ని చేరడమే లక్ష్యమైతే తప్ప ఇంకా వేరేది ఉండదు. పదవులే ఆయనకు లాస్ట్ ఫైనల్ కాదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పుట్టకనే ద డిఎన్ఏ ఈజ్ మూమెంట్, ద డిఎన్ఏ ఈజ్ ఉద్యమం. కాబట్టి ఉద్యమాలు చేయడం కొత్త ఏం కాదు. కాబట్టి ఉద్యమం చేసింది, తెలంగాణ సాధించిన అద్భుతంగా 10 ఏళ్ళు పరిపాలించింది. ఇప్పుడు అందుగురించి కేసీఆర్ గారు నిన్న ఒక మాట అన్నారు, మీరు అందరూ గమనించడం లేదు. రాజకీయ నూతన పంతా విధానంతో పోతాము, నూతన పంత ఎత్తుకొని పోతాము. అంటే అది ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఒక పంత ఉండే, అభివృద్ధి అధికారంలో వచ్చినాక ఒక పంత వాడినాం. ఇప్పుడు ఒక అపోజిషన్లో ఉండి కూడా ఒక పంతను మేము కొత్త పంత, నూతన పంతతో పోతామని. అంటే నూతన పంత అంటే ఏంది, నూతనమైన ఎత్తుగడలతో పోతాం. ఎట్లాంటి ఎత్తుగడలు? ఇప్పుడు అన్న చెప్పినట్టు రైతు బంధు నువ్వు 15,000 ఇస్తా అన్నావు, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇక్కడ బాగా ఆలోచించాలి. 14 వరకు ఏమో తెలంగాణ కావాలనే లక్ష్యం ఉద్యమం. కానీ వచ్చిన తర్వాత అధికారం వచ్చినాక మనం బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఒక్క నిమిషం మనం పరిపాలించింది. తర్వాత నీకు ఇప్పుడేంటి, నువ్వు పెట్టుకున్న లక్ష్యం ఏదైతుందో, నువ్వు ఏదైతే రుణమాఫీ అన్నావో 2 లక్షలు, ఇది నువ్వు చెప్పిన మాట, దాని మీద ఉద్యమించడం, ఇది కొత్త పంత.
అదేవిధంగా నువ్వు 4,000 ఇస్తా అన్నావు మా అవ్వలకు మా అయ్యలకు, ఇది నూతన పంత. ఏదైతే మా బిడ్డలకు కాలేజీలు పోవడానికి స్కూటీలు కొనిస్తానన్నావు, మా కళ్యాణ లక్ష్మితో పాటు నువ్వు తులం బంగారం అంటే నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో, నువ్వు ప్రజలకు ఏదైతే చెప్పి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినావో వాటి మీద ఉద్యమాలు చేయడం, ఇది కొత్త పంత. ఇప్పుడు రేపు రాబోయేది కేసీఆర్ చెప్పిన కొత్త పంత. అంటే అధికారంలో ఉన్న పార్టీని హామీలు ఇచ్చింది, ఆ హామీల మీద పోరాటం చేయడం. ఇప్పటివరకు అట్లా చేయలే. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఆ చరిత్రలో అది లేదు. ఒక తెలంగాణ ఒకటే నినాదం, అంత తప్పించి వేరే నినాదం లేదుగా. అవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పిండు కేసీఆర్, తెలంగాణ వచ్చాక చూపించండి. ఇప్పుడు మాత్రం ఈ పంతతో పోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భయపడాల్సిన అవసరం లేదు, దాని కొత్త ఏం కాదు ఇదంతా. ఇక దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకసారి మనం ఎన్డీఏ కూటమి 296 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇండియా కూటమి అభ్యర్థులు 227 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఏ రాష్ట్రాల్లో ఎటువంటి ట్రెండ్స్ కంటిన్యూ అవుతున్నాయనేది మనము స్క్రోలింగ్ ద్వారా కూడా మనం చూడొచ్చు.